చేస్తున్నాడు. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్య మార్గమున పోయి అనేక జంతువులను సంహరించి తిరుగువచ్చు మార్గములో ఒక మారేడు చెట్టు క్రింద గొల్లలు బంధువులతో కూడుకున్న వారై సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. అటువంటి సమయమున ఆ రాజు అక్కడ ఉన్న స్వామికి నమస్కారములను చేయకుండా వెళ్ళిపోతున్నాడు. తరువాత గొల్లలు ప్రసాదము తెచ్చి ఇచ్చి రాజుగారి ముందరించి అందరూ కూడా పూజాస్థలముకు పోయి భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని భుజిస్తున్నారు. ఆ రాజుగారు ఆ ప్రసాదాన్ని కూడా భుజింపకనే తన నగరానికి వెళ్ళిపోయాడు. అందుచేత శ్రీ సత్యనారాయణ స్వామి వారికి ఆ రాజుపై ఆగ్రహం వచ్చినది. ఒక యుద్ధంలో ఆ రాజుగారి యొక్క 100 కుమారులు చనిపోయినారు. తన రాజ్యం పోయినది. చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు. ఇది ఎంతయో చూచిన ఆ రాజు ఆహా ఆనాడు గొర్రెలు తెచ్చి ఇచ్చిన ప్రసాదాన్ని నీచంగా భావించి తిరస్కరించాను. సత్యదేవుడు నాపై ఆగ్రహించడం వల్ల నాకు దుస్థితి కలిగిందని ఆలోచించుకొని వెంటనే గొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ వ్రతం చేశాడు. ఆ వ్రత ప్రభావం వల్ల ఆ రాజు మరలా పుత్రులను పొందినవాడు, రాజ్యములు పొందినవాడై జీవితాంతకాలము సకల సుఖములు అనుభవించి అంత్యములో స్వర్గలోకానికి పోయినాడు. మహాప్రభావి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో, ఎవరైతే కథలు భక్తి శ్రద్ధలతో వింటారో ధనవంతులుగుతారు. సకల అభీష్టములు పొందిన వారై అంత్యములో స్వర్గలోక ప్రాప్తి కలుగుతోంది. కలియుగమున సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష ఫల ప్రధానమైనది. కలియుగంలో సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడు అని, సత్యనారాయణుడని, సత్యదేవుడని పిలుస్తున్నారు. సనాతనమైన శ్రీహరి కలియుగంలో అనేక అవతారాలు, అనేక రూపాలు పొందినవాడై భక్తులను కాపాడుచు వారి కోరికలు తీరుస్తున్నాడు. సత్యనారాయణ వ్రతం చేయడానికి శక్తి లేకపోయినట్లయితే ఎవరైనా వ్రతం చేస్తున్నప్పుడు చూచినను భక్తి శ్రద్ధలతో కథ వినను సత్యదేవుని అనుగ్రహం వల్ల సకల కష్టాలు తొలగిపోవును, సకల సంపదలు కలుగును. ఇది స్కాంద పురాణే రేవార్కండే పంచమాధ్యాయ సమాప్త. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద.